హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈసారి ఏం తీసుకొచ్చానో తెలుసా? మామిడికాయ పచ్చడి అండి. ఇది పెట్టి నెల అయిపోయిందండి, కానీ ఏది పోస్ట్ చేద్దాం అనుకొని మర్చిపోయానండి. ఇక్కడో త్రవ్వకాల్లో దొరికింది, మళ్ళీ బయటపడితే సరే అని ఇంక ఈరోజు పోస్ట్ చేద్దామని తీసేసాను. సరే కానీ ఇంకా పచ్చడి తయారీ విధానం ఎలానో చేసేద్దామా అండి. ఫస్ట్ 4 మామిడికాయలు తెచ్చారండి. అవన్నీ కడిగి బాగా ఆరపెట్టి తర్వాత మా అత్తయ్య ముక్కలు కోసిందండి. ముక్కలు కోసి ఇప్పుడు కొలత వస్తుంది చూడండి. ఆ కొలత ఎంత అయిందంటే 2 కేజీలు అయిందండి. ఏదో మానిక అంటుంది, నాకు అది తెలియదుగా. మానిక అంటే ఎంత అత్తయ్య అంటే 2 కేజీలు అని చెప్తుంది. ఇంకా అవన్నీ కొలత వేసి అది ఒక డబ్బా కేజీ అంటండి. ఒక డబ్బాలో పోస్తుంది. అలాగా పోస్తూ కిలోకు కొన్ని పండు ముక్కలు వచ్చాయని అవి పక్కన పెట్టేసిందండి. పెట్టి ఇంకా అలా కొలత వేసేసి 2 కేజీలు అయినాయి కదా, దానికి తగ్గట్టు ఇదేంటి ఉప్పు, కారం, నూనె, మెంతి పిండిను, చిన్నులపాయలు అవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇంకా ఒక బకెట్లో వేసిన ఈ మామిడికాయ ముక్కల్లో కేజీకి ఒక డబ్బా ఉప్పు, మళ్ళీ కేజీకి ఒక టింబావు మెంతిపిండి ఇలా వేసుకుందాం. దాని చొప్పున 2 కేజీలు అయినా దానికి తగ్గట్టు మెంతిపిండి, ఆవు పిండి, ఇదేంటి ఆయిలు ఇవన్నీ వేసి అది మనం మిక్సీ వేసుకున్నాం కానీ మెంతిపిండి, చిన్నులపాయల పొడి అవన్నీ వేసి అవన్నీ బాగా కలిపిందండి. నెక్స్ట్ చిన్నులపాయలు ఒలిచిపెట్టుకున్నాక అవి కొన్ని ఒలిచి పక్కన పెట్టాను, కొన్ని ఒలవకుండా మిక్సీ పెట్టేసాము ఆ మెంతిపిండిలో. అవి వేసేసిందిగా ఆ పొడి అంతా. ఇప్పుడు కారం కూడా ఈ 2 కేజీలకి తగ్గట్టు కొలత ఎన్ని 2 డబ్బాలు 3 డబ్బాలు వేసేసి బాగా ఇంకా సరిపోయిద్దా లేదా, చాలా పోతే మళ్ళీ 3 రోజులు ఆగి చూసి కలుపుకుందాంలే అని చెప్తుంది. ఎంత అత్తయ్యా అంటే ఆ ఉప్పు, నూనె కానీ అవన్నీ. నెక్స్ట్ ఆముదం వేస్తుందండి. లేదంటే కలర్ మారదంట కదా, సంవత్సరం ఉన్నా కానీ ఇలా ఆముదం వేసుకుంటే అంటే కలర్ మారదంటండి, అందుకని ఆముదం వేస్తారంట. తర్వాత ఈ శనగపిండి కొలత ప్రకారం వేసేసింది. నేను క్లిప్ మర్చిపోయాను తీయడం. సో మళ్ళీ నా ముందు కొంచెం ప్యాకెట్తో అంటే వేసి ఇంకా కలుపుతుందండి. ముక్కలన్నీ పైకి కిందకి అంతా కలుపుతుంది. చాలా పోతే 3 రోజులు కలబెట్టినప్పుడు వేసుకుందాంలే అని చెప్తుంది. సరే ఇంకా చెయ్యి వెళ్ళట్లేదని లోపలికి నన్ను ఇదేంటి బకెట్ ఎగరేయి అని చెప్తుందండి. బకెట్ కలబెట్టు అని ఒక గెరిట తీసుకొని ఎందుకులే అని చెప్పి నేనేం చేశానంటే ఈ బకెట్ పట్టుకొని పైకి కిందకి అంతా కలిసేలాగా ఎగరేసానండి. అప్పుడు బాగా కలిసింది పైకి కిందకి. 3వ రోజు చూస్తే ఇలా వచ్చిందండి. ఇంకా సరిపోయిందిలే, నూనె, ఉప్పు, కారం అన్నీ కొంచెం పచ్చడి తీసాక బాగా కలబెడుతుంది పైకి. తిని వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే అబ్బా భలే ఉందండి. కొంచెం తీయని చెప్తే ఇంకా మా అత్తయ్య భలే తిట్టింది. నేను ఇంక నీకు ఈ పచ్చళ్ళు తప్పితే మజ్జిగ తాగవు, కూరలు ఉన్నాయి, పచ్చళ్ళు వేసుకుందంటావు, నేను అసలు తీయను అని ఇంక తిట్టేసరికి సరే అని సైలెంట్ అయ్యే. వారం తర్వాత తీయని ప్లీజ్ అని అడిగితే తీస్తారే అనింది. సరే ఇదండి మరి మా మామిడికాయ పచ్చడి తయారీ విధానం. మరి మీరైతే ఎలా చేసి అసలు 1 మంత్ అయిపోయింది పెట్టి వీడియో ఈరోజు పోస్ట్ చూసేయండి. ఎలా ఉందో చెప్పండి.